అక్క నమస్తే, ఎట్లున్నావు? అని బాగున్నా. ఓకే అక్క, చెప్పండి. ఇప్పుడు ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మీరు ఇప్పుడు ఈ ఫిలిం లాంచ్కి అయితే వచ్చినారు. సో ఎట్లా అనిపిస్తుంది? ఈ సినిమా గురించి ఏం చెప్తారు? పొలిటికల్గా కాకుండా ఎంటర్టైనింగ్. పొలిటికల్ కాదు, సినిమా ఈజ్ అబౌట్ ఎంటర్టైన్మెంట్. బట్ సినిమాని పొలిటిసైజ్ చేస్తున్నారు కదా, అందుకని పాలిటిక్స్ కూడా మాట్లాడాల్సింది. రెండోది, ఈ సినిమా తీసిన అమ్మాయి కోమలి చాలా తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి అమ్మాయి, తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన బిడ్డ కాబట్టి ఆమెకు సపోర్ట్ చేయడానికి వచ్చాను. పైగా ఈ సినిమా పేరులోనే తాలూకా అని ఉంది. మామూలుగా వెంకటరామయ్య గారు తాలూకా అంటే మాకు తెలియదు నిజంగా తెలంగాణలో. అయినా సరే తెలుగు సినిమా, తెలుగు వాళ్ళం కాబట్టి గౌరవించడానికి నేను వచ్చాను. అదే వేరే తెలంగాణలో పెట్టిన టైటిల్స్కి అయితే చాలా రకాలుగా ట్రోల్ చేయడం మీరు చూసినారు ఈ మధ్య. సో సినిమా ఇండస్ట్రీ అనేది యూనిఫైయింగ్ ఫ్యాక్టర్ లాగా ఉండాలి, డివిజన్ చేసే ఫ్యాక్టర్ లాగా ఉండొద్దని చెప్పి నేను బలంగా కోరుతున్నాను. సో ఇప్పుడు మనకు ఇరుపు కాగితం సినిమాది ఒక కాంట్రవర్సీ అయ్యింది. మన తెలంగాణ భాషని చిలకరగా చేసిర్రు. సో ఏమంటారు? మన తెలంగాణ భాష, మనం మాట్లాడే భాషని వాళ్ళు చిలకరగా చేసిర్రు. డెఫినెట్గా అది తప్పు. ఆంధ్ర భాషని మనం ఎట్లా గౌరవించి ఆదరించామో 60 ఏళ్ళు, తెలంగాణ భాషను అట్లా గౌరవించి ఆదరించాలి. తెలంగాణ భాషతో పాటు చిన్న ప్రొడ్యూసర్లందరికీ కూడా చాలా సపోర్ట్ కావాలి. ఏది కూడా లేదు, గవర్నమెంట్ నుంచి రాయితీలు లేవు, తెలంగాణ వచ్చాక కూడా చేసుకోలేకపోయినాం. అదే మలయాళంలో, కన్నడ ఇండస్ట్రీలో చిన్న ప్రొడ్యూసర్స్కి చాలా సపోర్ట్ ఉంది. సో అట్లా ఉండాలని వాళ్ళ ఇన్వెస్ట్మెంట్కి ప్రొటెక్షన్ ఉండాలి. ఉంటే ఇంకా మంచి కంటెంట్ వస్తుంది, మంచి క్రియేటివిటీ బయటకు వస్తుంది. అట్లా బ్యాడ్గా పోర్ట్రే చేసిన వాళ్ళకి ఏం చెప్తారు? మన తెలంగాణ భాష అంటే సింపుల్ ఒకటే, నేనేమంటున్నా అంటే తెలంగాణ భాషను అవమానించినోడు ఎవడు కూడా బాగుపడలేదు. ఒకసారి అవమానిస్తే రాష్ట్రం వచ్చింది, ఇంకోసారి అవమానిస్తే పరిణామాలు వేరే రకంగా ఉంటాయి. అట్లా కాకుండా చక్కగా ఒకరినొకరు గౌరవించుకోవడం, ఒకరి భాషను, ఒకరి సంస్కృతిని గౌరవించుకోవాలి, సినిమాని ఆదరించాలి. మా కోమలమ్మ తీసిన వెంకటరామయ్య గారి తాలూకా చాలా సూపర్ డూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ.